तेलंगाना में भारत राष्ट्र समिति बीआरएस के कारगुजार सदस्य केटी रामाराव ने पीर के रोज संगारेड्डी जेल में पार्टी लीडर मन्ने कृष्णान से मुलाकात की, जो गुज़िश्ता 12 दिनों से अदालती तहवील में हैं। पार्टी ने उनकी हिरासत को सियासी इंतखाम से मुतासर करार दिया। इस मुलाकात के दौरान बीआरएस के कई सीनियर रहनुमा भी केटीआर के साथ मौजूद थे। रामाराव ने मीडिया से बात करते हुए कांग्रेस पर हरासानी की सियासत करने और अपोजिशन की आवाज़ों को दबाने का इल्जाम लगाया। उन्होंने कहा कि गुज़िश्ता 2.5 साल में कृष्णान के खिलाफ बदउनवानी को बेनकाब करने, हुक्मरानी पर सवाल उठाने और अवामी मसाइल को उजागर करने के सबब तकरीबन 35 मुकदमात दर्ज किए गए हैं। उन्होंने बताया है कि उनमें से कई मुकदमात मामूली नोवियत के हैं, जिनमें आमतौर पर थाने से ही जमानत मिल जाती है, लेकिन इसके बावजूद वो अब तक हिरासत में हैं। रामाराव ने कृष्णान की गिरफ्तारी को गैर कानूनी और अदालती हिदायत के खिलाफ फर्जी करार देते हुए कहा कि वो एक वकील, पीएचडी होल्डर और तेलंगाना स्टेट मिनरल डेवलपमेंट कॉरपोरेशन के साबिक चेयरमैन रह चुके हैं। उन्होंने ऐलान किया है कि पार्टी इस मामले में अदालत में तौहीन अदालत की दरख्वास्त दायर करेगी। उन्होंने रियासती हुकूमत पर इल्ज़ाम लगाया कि वो पुलिस निज़ाम को गलत इस्तेमाल सियासी मकासद के लिए कर रही हैं, जिसमें हुकूमत के नाक़िदीन की निगरानी और उन्हें हरासा करना शामिल है। उनका कहना था कि हुकूमत कानून और नज़्म बरकरार रखने के बजाय सोशल मीडिया सरगर्मियों पर नज़र रखने पर ज़्यादा तवज्जो दे रही है। उन्होंने पार्टी के मौक़ूफ़ को दोहराते हुए कहा है कि बीआरएस अपनी जदोजहद जारी रखेगी और अपने कारकुनों को कानूनी मदद फराहम करेगी। उन्होंने कारकुनों से अपील की है कि वो किसी से खौफजदा ना हो। సంగారెడ్డి జైలుకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడం ఇది రెండోసారి. మొదటిసారి ఆనాడు కొడంగల్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అక్కడి గిరిజన రైతులు మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అల్లుడు గారి కోసం పెట్టే ఫార్మా కంపెనీకి మేము భూములు ఇవ్వం అని చెప్పి తిరగబడితే గిరిజన రైతులు, మహిళలు మొత్తం కలిపి దాదాపు 40 మందిని ఇక్కడ సంగారెడ్డి జైలుకి, కొంతమందిని పరిగి సబ్ జైలుకి ఆ రోజు తీసుకొస్తే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పరిగిపోయారు. నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు వారందరినీ ఇక్కడే కలుసుకున్నాం. ఈరోజు రెండవసారి ఇక్కడికి రావడం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఇవాళ మా నాయకులు ఎవరు మాట్లాడినా, ఎవరు నోరు విప్పినా, ఎవరు ఈ ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించినా, ఎవరు ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి అడ్డమైన కేసులు, పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మా సోదరుడు మన్నె క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పిహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయట పెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు, కానీ జైల్లో పెట్టి ఈరోజు 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అని, అంటే ఈ అబ్బాయి ఇలాగే క్రమేపీ మరి వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కూడా ఏం కేసులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఇక్కడ జరిగినాయో అందులో మిస్ ఇంగ్లాండ్ని వేధించింది. 2 కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి అమృత్లో కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటికి తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారిని వీళ్ళ సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి మరి బయట పెడితే దాని మీద ఒక కేసు. ఈ రకంగా 35 కేసులు తమ్ముడు మన్నె క్రిషాంక్ మీద పెట్టి ఇవాళ తనతో పాటు ఒక 10 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టి
వారి కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించడమే కాకుండా పైశాచికానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి